మందారమను గ్రామంలో సూరమ్మ కుటుంబం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు, వినోద్, రాజేష్. ఈ ఇద్దరు కొడుకులకు తల్లి మాటే వేదం. తల్లి చెప్పిన మాట జెవెదాటేవారు కాదు. ఒకరోజు సూరమ్మ తన కొడుకులతో, ఒరేయ్ పెద్దోడా చిన్నోడా, ఈ ఏడు మీ ఇద్దరికి ఒకే పోలు మీద లగ్గం చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? అనేదేముందమ్మా, నీ ఇష్టమే మా ఇష్టం. అంతలో రాజేష్, మమ్మల్నెందుకమ్మ అడగడం? మాకు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలుసు కదా. నీ ఇష్టప్రకారమే మాకు పెళ్ళిళ్ళు చేయమ్మా. చాలా సంతోషంరా. ఏలానే తల్లి మాట తీసేయకుండా ఉండండి. పెళ్ళాలు వచ్చాక మారారు గదా. మారమమ్మా, వాళ్ళనైనా వదిలేస్తాం కాని నిన్ను మాత్రం వదలనమ్మా. సరే అయితే, త్వరలోనే మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లి చేస్తాను. ఇక మీరు పొలానికి వెళ్ళిరండి. అని అనగా ఇద్దరు కొడుకులు పొలానికి వెళ్తారు. వారు పొలానికి వెళ్ళగా సూరమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యకు ఫోన్ చేసి, అయ్యా పేరయ్యగారు, నా కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను. మంచి అమ్మాయిలను చూసి పెట్టండి. మీకు సంభావన గట్టిగానే ఇస్తాన్లే. ఇస్తారు, ఎందుకివ్వరు? కాని మీ అబ్బాయిలకు తగ్గ అమ్మాయి దొరకాలి కదా. ఎందుకు దొరకరు? నా కొడుకులకి కాళ్ళొంకరా చెయ్యొంకరా? లేక దేశమేమైనా గొడ్డుపోయిందా అమ్మాయిలు దొరక్కపోవడానికి? చూడవయ్యా, చూసి కబురు చెయ్యి. అమ్మ సూరమ్మ, నాకు కొంచెం డబ్బు కావాలి. నా కోడలు పురిటి నొప్పులతో తల్లడిల్లిపోతుంది. చేతులు చూస్తే అనా పైసా కూడా లేదు. కాస్త డబ్బిచ్చి ఈ ఆపదను ఒడ్డెక్కించమ్మా. ఏంటే ముసల్దానా, నీ కోడలు నొప్పులతో తల్లడిల్లుతుంటే నేనీకు డబ్బివ్వాలా? పోవమ్మా పో. డబ్బులేంది నీ కోడలికి పిల్లలెందుకు? కాని ఊరు మీదకి వదిలేయడానికా? మీలాంటి వాళ్ళని చాలామందినే చూశానుగాని వెళ్ళవమ్మా వెళ్ళు. నీకెంత పొగరే? అసలు వాడుదానివేనా? కొంచెం కూడా నీ దగ్గర తల్లి గుణం కనిపించడం లేదు. ఒక తల్లి కష్టంలో ఉందంటే డబ్బులేందు పిల్లలెందుకంటావా? పాపిష్టిదానా, నీకు డబ్బుపై ఉన్న వ్యామోహంతో కళ్ళు నెత్తికెక్కాయే. ఊరికే ఇక్కడ మాట్లాడకుండా వెళ్ళు. ఇద్దరు కొడుకులను అమాయకులను చేసి వాళ్లతో పని చేయించుకుని ఇంట్లో పెత్తనం చేస్తున్నావు. అదే నీ కోడళ్ళు రాని నీ తిక్క కుదురుతుంది. పోవేపో. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ననుకున్నా నాకేం కాదులే. అయినా నా మీద పెత్తనం చేసే కోడళ్లను నేనెందుకు తెచ్చుకుంటాను? నేను చెప్పినట్టు వినే కోడలను మాత్రమే తెచ్చుకుంటాను గాని. అని గదిలోకి వెళ్తుంది. ఇదిలా ఉండగా కమలమ్మ వెళ్తూ ఉండగా దారిలో అంజమ్మ చూసి, కమలమ్మ, ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఏదో కంగారుగా ఉన్నావు. కోడలు నొప్పులతో అవస్థపడుతుంది. చూడలేక ఆసుపత్రికైనా తీసుకెళ్దామని డబ్బు కోసం వస్తే నానా మాటలను పంపించింది ఆ సూరమ్మ. దాని దగ్గరికెందుకు వెళ్ళావు? అది పిల్లికి బిచ్చం పెట్టదు. దాని కొడుకులు అది చెప్పినట్టు వింటారని దానికి బాగా పొగరు. సరేగాని ఇంతకు డబ్బు దొరికిందా? లేదు అంజమ్మ, ఏం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వేం బాధపడుకు. ఇదిగో నా పెన్షన్ డబ్బులున్నాయి, తీసుకో. తొందరగా వెళ్ళి కోడల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిలా ఉండగా ఉదయం నుంచి పొలంలో కష్టపడి వినోద్, రాజేష్లు ఇంటికి వస్తారు. వచ్చి సూరమ్మతో, అమ్మా, నాకీరోజు కోడి మాంసం తినాలనుంది, చేసి పెట్టవా? అవునమ్మా, నాక్కూడా. ఏంట్రా, నాక్కూడా ఎల్లుండి పుల్లయ్య మావయ్య కొడుకు పెళ్ళుంది. మీకు ఎంత కావాలంటే అంత తినండి. వాడికి వడ్డీకి పైసలు నేనిస్తేనే కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు. మనం ఎంత తిన్నా ఏమనుకోడు. నువ్వు అన్నయ్య వెళ్ళి తినండి. నేను కూడా వచ్చి తిని రాత్రికి భోజనం ఇంటికి తెస్తాను. ఏంటమ్మా తెచ్చేది? పొలంలో ఇప్పటివరకు కష్టపడి వస్తే 100 రూపాయలు పెట్టి మాంసం తేలేకపోతున్నావు. ఒళ్ళంతా అలసటగా ఉందనేగా అడిగేది. చెప్పాను గదా, ఇప్పుడు తేవడం కుదరదని. నోరు మూసుకొని ఉన్న తినండి. అయినా డబ్బు గురించి మీకేం తెలుసురా? రూపాయి పోగు చేస్తేనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం. అది మీరు గ్రహించారా అసలు? ఊరికే ఈ అమ్మని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. ఎందుకీ డబ్బు? చెప్పుకొని మురవడానికా? చూసి ఏడవటానికా? అలా ఉంది నువ్వు చెప్పే మాట. అని అనగా సూరమ్మ రాజేష్ వైపు చూసి, ఏంట్రా, నీలో నువ్వెయ్యేదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదమ్మా, మా అమ్మ ఎంత మంచిదో అని అనుకుంటున్నాను. అవునా? సరే అయితే, మీకోసం రోటీ పచ్చడి చేశాను, తినండి. తినక చేస్తామా? ఎప్పుడు ఇదేగా అని అన్నదమ్ములిద్దరూ తింటారు. అలా కొడుకులు అడిగిన ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పి వాళ్లకు నచ్చిన వంటలు చేయకుండా చారులు, కారాలు చేసి పొలం పనులకు పంపిస్తూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సూరమ్మ ఇంటి ముందు నుంచి పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్తూ ఉండగా సూరమ్మ చూసి, ఏమయ్యో పేరయ్యా, మా పిల్లలకి అమ్మాయిలను చూడమని చెప్పి ఎంత కాలమైంది?
ఏదైనా సంబంధం దొరికిందా లేదా? చాలా రోజులవుతుంది. కానీ మీ పేరు చెప్తేనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు గజగజా వణికిపోతున్నారు. దేనికో? దేనికేంటమ్మా, తమరి నోటి మాట రూపాయి ఖర్చు చేయకపోవటం. అందులో అమ్మాయి వాళ్ళ అమ్మ అంటున్నారుగా, కొడుకులకే రూపాయి చూపించని తల్లి రేపు నా బిడ్డలకేదైనా ఆపద వస్తే ఎవరు చూస్తారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓ పేరయ్యా, నీకు చూడ్డం చేతగాకపోతే చెప్పు, నేను వేరే వాళ్ళకి చెప్పి సంబంధాలు చూడమని చెప్తాను. అంతేగాని లేనిపోని అబండాలు నా మీద వేస్తే నీకు తెలుసుగా నా సంగతి. ఇక్కడుంది సూరమ్మ, 3 తరాలకు చెప్పుకునేలా ఉంటుంది మన దెబ్బ. సరేగాని అదంతా ఎందుకులేగాని సంబంధం చూడ్డం నీ వల్ల కావడం లేదు. ఒక్క నిమిషం ఆగు. పేరయ్య గారు, నేను మందార గ్రామ సూరమ్మను. నమస్కారమమ్మా, చెప్పండి. మీరు ఫోన్ చేయడానికి గల కారణం? మా 2 కొడుకులకు అమ్మాయిలు కావాలి. మీరు మంచి సంబంధం చూసి పెట్టారనుకోండి, మీకు 10,000 రూపాయలు కానుకగా ఇస్తాను. ఏమంటారు? అబ్బా, 10,000? 10,000 రావాలంటే ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని దినాలు, ఎన్ని తద్దినాలు చేయాలో. ఈ ఒక్క పెళ్లి కుదుర్చాననుకో, ఆ 10,000 నాకే. ఎవరు ఎలా పోతే నాకే. పెళ్లి చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతే సరి. అమ్మా సూరమ్మగారు, మీరా ఫోన్ మాట్లాడడం ఆపండి. దేని కాపాలి? నిజానికి నా దగ్గర మంచి సంబంధాలున్నాయండి. ఇందాకేగా సంబంధాలు ఏవీ లేవు, అందరూ నన్ను చూసి భయపడుతున్నారన్నావు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలా వచ్చాయి? అవి అలానే వస్తాయి, కానీ మీరు ముందు ఫోన్ పెట్టండమ్మా అలాగే. అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడా సంబంధాలు? తాటివారిపాలెంలో సొంత అక్క చెల్లెళ్ళున్నారు. పాపం తల్లి లేదు, తండ్రి ఒక్కడే. కాని అమ్మా, పాపం అమ్మాయిలు అభంశుభం తెలియని వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎలా చూసుకోవాలో మాకు తెలుసులే గాని ఇంతకీ వాళ్ళూరికి ఎప్పుడు వెళ్దామో అది చెప్పండి. రేపే వెళ్దాం, కాని నా సంభావన? ఇస్తాన్లే పేరయ్యా, ఇయ్యక చేస్తామా? పెళ్ళవ్వని అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేస్తాను నీకు. అన్నీ అంటే ఒక 20 వరకు వస్తుందనుకుంటా. ఎంచక్క నక్కతోక తొక్కి వచ్చానుకుంటా. సరే మరి, రేపు వెళ్దాం పెళ్లి చూపులకు. నేను వాళ్ళ కబుర్ చేస్తాను అని వెళ్తాడు. వెళ్ళగా, ఇస్తానయ్యా పేరయ్య, సంభావన ఎందుకివ్వను? నేను ఇచ్చే సంభావనకు నీకు దిమ్మ తిరిగి బొమ్మ గనబడాలి అని గదిలోకి వెళ్తుంది. మరుసటి రోజు కొడుకులతో సూరమ్మ, ఒరే పెద్దోడా, చిన్నోడా, తాటివారి పాలెంలో మీకు పెళ్లి సంబంధాలు చూశాన్రా. పదండి, వెళ్ళి అమ్మాయిల్ని చూసొద్దాం అని అనగా, అంతలో పేరయ్య కూడా వస్తాడు. వచ్చి, అమ్మా, దుర్ముహూర్తం వస్తుంది, పదండి వెళ్దాం. వెళ్ళడానికే గదయ్యా తయారైంది. ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ఇంత ఆలస్యమైందేంటి? అమ్మా, నాకు చిన్న పని పడి సచ్చింది, అందుకే ఆలస్యమైంది. వచ్చి సచ్చాగా, పదండి, వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూసావా, మా సంబంధం కోసము ఎవ్వరు ఎదురు చూడరని చెప్పావు. ఇప్పుడు చూడు ఎలా చూస్తున్నారు. అబ్బో, మీది పెద్ద అమ్మాని కుటుంబం కదా, అందుకే వాళ్ళు ఎదురు చూస్తున్నారనుకుంటా అని అనుకుంటూ ఉండగా సూరమ్మ పేరయ్య వైపు చూసి, ఏంటి పేరయ్యా, లోపల ఏదో గొనుక్కుంటున్నట్టున్నావు. ఏదైనా పోయే కాలవా? అమ్మా, నీకో పెద్ద నమస్కారం. నా చావు మంత్రాలెందుకులే కాని వాళ్ళ పెళ్లి మంత్రాలు చూద్దాం పదండి అని సూరమ్మ, వినోద్, రాజేష్, పేరయ్య రిక్షాలో వెళ్తారు. కొంత సమయానికి ఆ గ్రామం చేరుకోగా అందరూ రిక్షా దిగుతారు. దిగి ఇంట్లోకి వెళ్తూ ఉండగా అతను పేరయ్యతో, అయ్యా డబ్బులు. ఏ, ఆవిడివ్వలేదా? లేదయ్యా అని అనగా పేరయ్య సూరమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా సూరమ్మగారు, సరాసరి ఇంట్లోకి వెళ్తున్నారు. రిక్షావాడికి డబ్బులివ్వకుండా. వాడేమో అక్కడ గొడవ చేస్తున్నాడు. అదేంటి, రిక్షావాడికి నువ్వు డబ్బులివ్వలేదా? నేనెలా ఇస్తానమ్మా? తీసుకొచ్చింది మీరు, సంబంధం కుదుర్చుకునేది మీరు. మీరివ్వాలి డబ్బులు. నా దగ్గర చిల్లర లేదయ్యా. మొత్తం అంతా కలిపి పెళ్లి తర్వాత నీకు తీర్చేస్తానుగా. అమ్మా, పెళ్లి తర్వాత డబ్బివ్వడమా దేవుడెరుగు కాని నన్ను మాత్రం మీ ఇంటి పనివాళ్లా వాడుకుంటున్నారు అని అంటూ ఉండగా అంతలో అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి, అమ్మా నమస్కారం, రండమ్మా, బయట నిలబడ్డారే. ఇదిగో వస్తున్నాం, పదండి. పేరయ్యా, అతనికి డబ్బులిచ్చేసిరండి. ఇవ్వక చేస్తానా? వాడేమైనా నా బంధువా రేపిస్తా పో అంటే పోవడానికి అని రిక్షావాడికి డబ్బిచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత పేరయ్య ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళగా
వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి, అమ్మా అయ్యా, సంబంధం చూసింది నేను, పరిచయం చేయాల్సింది నేను. మీరే మాట్లాడుకుంటున్నారా? మరి నేనెందుకు చూసి మురవడానికా? నువ్వు లేకపోతే ఎలా చెప్పు పేరయ్యా? ఒరే పెద్దోడా, పక్కకి జరగరా కొంచెం, పేరయ్య కూర్చుంటాడు. కూర్చోక చస్తానా? ఈ మోకాళ్ళ నొప్పులతో ఎక్కడ నిలబడతానమ్మా? అయ్యా రంగయ్య గారు, ఈవిడే సూరమ్మ. వాళ్ళ ఇద్దరు కొడుకులు వినోద్, రాజేష్. మన అమ్మాయిలకు వీరికే ఇచ్చి పెళ్లి చేసేది. సూరమ్మ, అమ్మాయిలు వీళ్ళే, మీనా, రోజా. లక్షణంగా ఉన్నారు కదా? ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి. అమ్మా సూరమ్మ గారు, అమ్మాయిల చిన్నప్పుడే తల్లి చనిపోయింది. చాలా కష్టపడి పెంచాను. మీ ఇంటికి వచ్చినాక ఏదైనా తెలియక తప్పు చేస్తే కూతుర్లా కడుపులో పెట్టుకుని వారిని సరైన మార్గంలో తీర్చిదిద్దమ్మా. అయ్యో అన్నయ్య గారు, మీరేం బాధపడకండి. నాకమ్మాయిలు లేరు. వీళ్ళనే నా కూతులుగా చూసుకుంటాను. మీరు సంతోషంగా ఉండండి అన్నయ్య గారు. అలాగే అమ్మా. అమ్మాయిలు మీకు నచ్చారా బాబూ? వాళ్ళకి నచ్చేదేంటి? నేను గీసిన గీత జవదాటరు నా కొడుకులు. కానీ జీవితాంతం కలిసి ఉండేది మేమే కదండి. వాళ్ళ నిర్ణయం లేకుండా ఎలాగా? మీరు చెప్పండి, మేము మీకు నచ్చామా? నచ్చారు. బాబూ, నీకు? అని రాజేష్ వైపు చూడగా, నాక్కూడా నచ్చింది. శుభం. ఇక పెళ్లి చేయడమే ఆలస్యం. అయ్యా పేరయ్యా, నువ్వుండవయ్యా, మధ్యలో తుత్తుతూ అంటావు. చూడండి రంగయ్య అన్నయ్య గారు, మరి కట్న కానుకల విషయము మనమింకా మాట్లాడుకోనే లేదు. అమ్మా అది. అంటే మీ దగ్గర తీసుకోవాలని కాదు, మీరు ఎంతో అంతిస్తే వాళ్లకు ఒక అండగా ఉంటుంది కదా అని అడుగుతున్నాను. ఏమనుకోకండి అన్నయ్య గారు. మీరు చెప్పింది నిజమే. నాకు 2 ఎకరాల పొలం ఉందమ్మా. పెద్దమ్మాయికి 1 ఎకరం, చిన్నమ్మాయికి 1 ఎకరం. సంతోషం. మరిక మేం వెళ్ళొస్తామన్నయ్య గారు. మంచి రోజు చూసి కబురు చేస్తాన్లే. అలాగే అండి అనగా ఇంటికి వెళ్తారు. రోజులు గడుస్తూ ఉండగా వినోద్ మీనాకు, రాజేష్ రోజాకు పెళ్ళిళ్ళు చేస్తారు. మీనా, రోజాలు సూరమ్మ ఇంట్లో కొత్త కోడళ్లుగా ఇంట్లో అడుగు పెడతారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు పేరయ్య సూరమ్మతో, అమ్మా, పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మరి నా సంభావనిస్తే వెళ్ళిపోతా. అయ్యో, ఎందుకివ్వను పేరయ్య గారు? ఇదిగోండి మీ 1116 తీసుకోండి. అమ్మా, నాకివ్వవలసిన డబ్బు 20,000. ఏమిటి 20,000? నువ్వు చేసిన ఈ పేద పిల్లల పెళ్లికి ఇది ఇయ్యడమే చాలా ఎక్కువ. ఓసి పాపిష్టిదానా, నా నోరు కొట్టి నువ్వేం బాగుపడతావే? గర్వం చూసి నువ్వు మిడిసిపడుతున్నావేమో. ఆ గర్వం దిగి నీ కోడలే నీకు చురకత్తులవ్వకపోతే నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు. ఏ పోవయ్యా, నువ్వు నీ మాటలు పెద్ద చెప్పొచ్చావులే. వెళ్ళెళ్ళు. నా మాటలు కాదే, నాలుక మీద మచ్చలున్నవాణ్ణి, పురోహితం తెలిసినవాణ్ణి. ఇదే నా శాపం. కోడల చేతిలో నువ్వు చిత్రహింసల పడకపోతే చూడు అని కోపంగా పేరయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళవయ్యా వెళ్ళు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. అని ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో అడుగు పెట్టిన కొత్త కోడలను సూరమ్మ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో పార్ట్ 2లో తెలుసుకుందాం. అది సమ్మక్కపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వారందరూ కూడా కూరగాయల్ని స్వయంగా పండించుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ గ్రామంలోనే మీనా కుటుంబం ఉంది. మీనా వాళ్ళు వాళ్ళ ఇంటిని నూతనంగా నిర్మించుకొని గృహప్రవేశం చేసుకున్నారు. ఇంట్లో ఏసీ దగ్గర్నుంచి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అత్తగారు సూరమ్మకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సూరమ్మ మాట్లాడుతూ, వదినా, మరేం పర్లేదు. పిల్లలకు సెలవని చెప్పావు కదా, ఇక్కడికి పంపించు. మేం బాగానే చూసుకుంటాం. మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. సెలవులిచ్చారు. మనవడు మనవరాలతో పాటు కొడుకు కోడలు కూడా వస్తానంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు కదా? మాకేం ఇబ్బంది లేదు. వీలైతే మీరు అన్నయ్య గారు కూడా రండి. మాకెక్కడ కుదురుతుందిలే. వాళ్ళు 2 రోజులుండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఊరికే అందరి దగ్గర 2 రోజులుండి వెళ్తారు. రండి రండి. ప్రయాణమంతా బాగా జరిగిందా? అవును, పిల్లలెక్కడా? పిల్లలు కూడా వస్తారని మీ అమ్మ చెప్పింది. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తానని గోల చేస్తే అటు పంపించాం. అందుకు తను సరే అంటుంది. ఆ తర్వాత మీనా రుచికరమైన భోజనం వాళ్ళకి చేసి పెడుతుంది. వాళ్ళు భోజనం చేసి అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా, ఇల్లు ఎలా ఉందో చెప్పలేదు.
చాలా బాగుంది వదినా. నాకైతే చాలా బాగా నచ్చింది. అవును, మేమొచ్చే ఇంతసేపు అవుతుంది. ఇల్లు మాత్రం చల్లగా ఉంది. ఏసీ వేయడం వల్ల. అవును, ఏసీ వేయటం వల్లే. ఏ ఎందుకు అలా అడిగావు? అవునా, కరెంటు పోయినా కూడా భలే చల్లగా ఉంది. కొంప తీసి ఇన్వర్టర్ ఏమన్నా ఉందా? అసలు కరెంట్ ఎక్కడ పోయింది? నీకు కరెంట్ పోయిందనిపిస్తుందా? ఏంటి, కరెంటు పోలేదా? మాకు కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఊర్లో అసలు కరెంటు పోవడం లేదా? లేదు, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి అలాంటి సమస్య ఏదీ లేదు. ఆ మాట వినగానే రోజా శంకర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చాలా సమయం తర్వాత రోజా శంకర్ ఇద్దరూ మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఈ ఊర్లో కరెంటు కోత సమస్యలనేవే లేవంట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆ మాటలు విన్న అతను కూడా, అవును, నాక్కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా నాన్న ఈ ఎండలకి ఎక్కడ ఉండలేకపోతున్నారు కదా. నువ్వు వాళ్ళని కూడా ఏదో ఒక వంకతో ఇక్కడ కొన్ని రోజులు ఉండేలా చేస్తే అందరం ఇక్కడే ప్రశాంతంగా ఈ 2 నెలలుండొచ్చు. ఆ మాటలకు ఆమె కూడా, సరే, ఈ విషయం మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పండి. అందుకు తను సరే అని చెప్పి వాళ్ళమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. వాళ్ళు దానిని విని సరే ఇప్పుడే వస్తున్నామంటూ అక్కడ్నుంచి బయలుదేరతారు. చాలా సమయం తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడకు చేరుకుంటారు. సూరమ్మ వాళ్ళకి ఆహ్వానం పలుకుతుంది. ఇక వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం నలుగురు కూడా అక్కడే ఉంటారు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు కాంతమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తన కూతురు లక్ష్మి కాంతమ్మతో ఇలా అంటుంది. నీకెమ్మా, అన్నయ్య వదిన మీరందరూ సూరమ్మత్త వాళ్ళ ఇంటికి వెళ్లారు. మా పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది తెలుసా. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. అలా అయితే మీ ఆయన్ని తీసుకొని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి. అసలు ఇక్కడ కరెంటు కోత లేదు. ప్రశాంతంగా హాల్లో అందరం ఏసీ వేసుకొని పడుకుంటున్నాం. ఏదైతే అది అయిందమ్మా. నేను కూడా మా ఆయన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. అందుకు కాంతమ్మ సరే అంటుంది. ఇక లక్ష్మి కార్తీక్ దంపతులు కూడా అక్కడికి వస్తారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత మీనా భర్తతో, ఏమండి, మనం హాల్లో పడుకోవడం కుదరదు కదా. మనం మేడ మీదికి వెళ్ళి పడుకుందామండి. సరే చేసేదేముంది పద అంటూ ఇద్దరు కూడా అనుకుంటారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్లతో మేము మేడ మీదకి వెళ్తున్నాము అని అంటారు. అందరూ కూడా ఇక్కడే ఉండండి, అందరూ సర్దుకొని పడుకుందాం అని అంటారు. కాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎందుకులే అని చెప్పి అక్కడి నుంచి మేడ మీదికి వెళ్ళి పడుకుంటారు. కొంత సమయం తర్వాత మేడ మీద దోమలు విపరీతంగా వాళ్ళని కుడుతూ ఉంటాయి. అబ్బా, మాయదారి దోమలు ఊరికే రక్తమంతా తాగేస్తున్నాయి. అస్సలు నిద్రే పట్టడం లేదు. అని చాలా చిరాగ్గా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మీనా అలా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే దోమలు కుట్టకుండా ఉంటాయా ఏంటి? కొన్ని రోజులు మనకి బాధ తప్పదు. అది కూడా నిజమే. నిద్ర లేకపోతే మళ్ళీ ఉదయం నిద్రొస్తుంది. అని విశ్రాంతి తీసుకుంటుంది. అయినప్పటికీ దోమలు విపరీతంగా ఉండడంతో భార్యాభర్తలిద్దరు కూడా నిద్రపోకుండా అలా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. కొంచెం తెల్లవారుతుంది. అనగా అప్పుడు దోమలు లేకపోవడంతో ఇద్దరూ అప్పుడు నిద్రపోతూ ఉంటారు. కొంత సమయం నిద్రపోయారో లేదో అత్తగారు పైకి వచ్చి, అమ్మా మీనా, ఇంకా నిద్రపోతున్నావేంటి? లేమా, లేచి కొంచెం టిఫిన్ చెయ్యి. నేనన్ని పనులు ముగించేశాను. మీనా నిద్రలేచి సరే అత్తయ్య అంటూ పాపం వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన చుట్టాలు మాత్రం హాయిగా టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు కూడా మీనా వినయ్ ఇద్దరూ మేడ మీద అవస్థలు పడుతూనే ఉంటారు. ఇక చూస్తుండగానే తెల్లవారిపోతుంది. మళ్ళీ లేచి మీనా అదే పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మరో ఇద్దరు వాళ్ళింటికి వస్తారు. దాన్ని చూసి మీనా మనసులో ఈ దెబ్బతో అత్తయ్య మామయ్య కూడా మేడెక్కాల్సిందే అనుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం అదే పని జరుగుతుంది. ఆ రోజు అత్తమ్మ వాళ్ళకి దోమలు కుడుతూ ఉండడంతో, ఏంటి మీనా, ఈ 4 రోజుల నుంచి మీరింత ఇబ్బంది పడుతున్నారా? మరేం చేయాలత్తయ్య? చుట్టాలందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆ ఏసీ కిందే పడుకుంటున్నారు. మనం పడుకోవాలంటే ఇబ్బంది కదా. ఇంకేం చేయాలో అర్థం కాక నోరు మూసుకొని చచ్చినట్టు ఇక్కడే ఉంటున్నాము. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. అయినా మన ఇంట్లో వాళ్ళుంటూ మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి? అసలు వీళ్ళు ఇక్కడి నుండి వెళ్ళేలాగే లేరు. అవునత్తయ్య, ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళండని చెప్పలేం కదా.
అలా మాట్లాడుకుంటూ ఉండగా భర్తలు కూడా అవునులే మనం వెళ్ళండి అని చెప్పలేము కదా, ఏం చేద్దాం, కొన్ని రోజులు ఓపిక పడదాం అని అనుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి, ఇక్కడ నీకంతా బాగుంది కదా? చాలా బాగుందమ్మా. అసలు మా ఇంట్లో ఉంటే కరెంటు లేకపోవడం వల్ల ఉక్కపోతతో చచ్చిపోయేవాళ్ళం. ఇక్కడ కరెంటు కోతే లేదు. ఒకవేళ రాత్రిపూట కరెంటు పోయిందంటే మాత్రం మాకు చుక్కలు కనపడేవి. ఏదో ఒక రకంగా 2 నెలలు ఇక్కడే ఉండేలాగా ఏదో ఒకటి చెయ్యమ్మా. నేను అదే పనిలో ఉన్నానే. ఇంతలో రోజా, అత్తయ్య, మీరు అదే పనిలో ఉండటం కాదు, గట్టిగా చేయాలి. లేదంటే మన ఇంటికి వెళ్ళామంటే మన పని అయిపోతుంది. పొద్దున్నే టిఫిన్ చేయాలంటే కరెంట్ ఉండదు. కాబట్టి చచ్చినట్టు రోట్లో పిండి రుబ్బాలి. మసాలాల కోసం, వాటి కోసం, వీటి కోసం అన్నీ కూడా మనం కష్టపడాలి. బట్టల కోసం వాషింగ్ మిషన్ ఉపయోగించలేము. వామ్మో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది పడతాం. 2-3 గంటల కంటే కరెంట్ ఎక్కువ ఉండదు. ఫోన్ ఛార్జింగ్ అవి ఇవి అంటూ చాలా ఉంటాయి. అందుకే గట్టిగా మీరు ప్రయత్నించండి అత్తయ్య. మనం 2 నెలలు ఇక్కడే ఉండాలి. అలా వాళ్ళు మాట్లాడడం అత్తాకోడలిద్దరూ వింటారు. ఓసి వీటి బుర్రలకు బూజుబట్ట, ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదో చుట్టం చూపుగా వచ్చారులే, బంధువులు అనుకున్నాం. ఇలా రాబంధుల్లాగా పీక్కు తినడానికి వచ్చారని అసలు ఊహించనే లేదే. అవునత్తయ్య, ఇప్పుడు బాగా అర్థమైంది. వీళ్ళిక్కడికొచ్చింది వాళ్ళ ఊర్లో కరెంటు కోతలున్నాయి కాబట్టి. ఆ బాధల నుండి తప్పించుకోవడం కోసం ఇక్కడికొచ్చారు. వీళ్ళు ఇక్కడే ఉన్నారంటే మాత్రం మనం బాధలు పడాల్సి వస్తుంది. అందుకే ఒక మంచి ఆలోచన చేసి వీళ్ళ పని చెప్తాను. అంటూ అత్తగారు మీనా చెవిలో ఏదో చెబుతుంది. దానిని విని మీనా సరే అంటుంది. కొంత సమయం తర్వాత సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. మీనాక్క, ఇక్కడెవరికో పవర్ కట్ చేయాలన్నావు, ఎవరికి? ఒరే బుర్ర తక్కువ వెధవ, ఎవరికో కట్ చేయడం కాదురా, చెప్పింది మర్చిపోయావా? తాగుబోతు సచ్చినోడా. ఊరికే తిట్టమాకక్క. అయినా నేను తాగుబోతులని ఎవరు చెప్పారు? నేను రోజుకు 4 సార్లు తాగుతా. తాగుబోతులంటే రోజు మొత్తం తాగుతారు. ఏడ్చావులే, చెప్పిందంతా గుర్తుంది కదా. ఓ, గుర్తుంది. మీటర్ ఎక్కువ పడుతుంది, బిల్లు పీక్కొని వెళ్ళాలి ఎదవ, బిల్లు కాదురా, నీ జుట్టు పీకాలి. అంటూ జుట్టు పీకుతుంది. అబ్బా, నొప్పిగా ఉందక్కా. గుర్తుకొచ్చింది. బిల్లు ఎక్కువగా పడుతుంది, మీటర్ తీసుకుని వెళ్ళి కొత్త మీటర్ బిగించాలి. అది అలారా దారికి. ఇప్పుడు నేనింట్లో ఉంటాను, నన్ను గట్టిగా పిలు, అందరికీ వినపడేలాగా. అందుకతను సరే అంటాడు. ఇక పెద్దగా పిలుస్తూ ఉంటాడు. ఏమీ తెలియనట్టుగా మీనా బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది. కరెంటు బిల్లు ఎక్కువ పడుతుందన్నారు కదా, ఈ మీటర్ తీసుకెళ్ళి కొత్త మీటర్ తీసుకొస్తాను. ఎన్ని రోజుల్లో తీసుకుని వస్తావు? రేపే తీసుకొస్తానక్కా. అందుకామె సరే అంటుంది. ఇక అందరూ కూడా ఆ మాటలు విని కంగారు పడుతూ ఉంటారు. అతను వెళ్ళిపోయిన తర్వాత సూరమ్మ, అమ్మాయిలు, ఈరోజు కరెంటు లేదు కాబట్టి మనందరం కలిసి పని చేసుకుందాం. అందుకు వాళ్ళు చచ్చినట్టు సరే అని చెప్తారు. వాళ్ళ చేత పిండి రుబ్బించడం, బట్టలు ఉతికించడం లాంటి పనులు చేపిస్తుంది. ఇక సాయంత్రం అందరూ కూడా భోజనం చేసి మేడెక్కుతారు. వాళ్ళు పనులు చేసి బాగా అలసిపోయి పడుకుంటారు. కాని దోమలు మాత్రం వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటాయి. మీనా సూరమ్మ మాత్రం వాళ్లతో, మనం ఇంతమంది పైన కూడా పట్టాం, మేమందరం కిందికి వెళ్తాము, మీరు పడుకోండి. అందుకు వాళ్ళు సరే అని చెబుతారు. ఇక వాళ్ల కుటుంబమంతా కిందకు వెళ్లి మీటర్ బిగించుకొని ఏసీలో ప్రశాంతంగా పడుకుంటారు. ఉదయాన్నే పైన వాళ్ళు నిద్రలేచే సమయానికి ఏసీ ఆపేసి మీటర్ని మళ్లీ పీకి పక్కన పెట్టేస్తారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా నిద్రలేక తూలిపోతూ ఉంటారు. ఏంటి, రాత్రి మీరు ఏసీ చేసుకునే శబ్దం వచ్చింది. నేను కిందికొచ్చి చూద్దామనుకున్నా గాని మెట్లకున్న డోర్కి తాళం వేసింది. అందుకే రాలేకపోయాను. మన ఇంట్లో కరెంటు లేకపోతే ఏసీ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అది కూడా నిజమేలే. రండి రండి, అందరం కలిసి పనులు చేసుకుందాం. అందుకు వాళ్ళు మనసులో రాత్రి నిద్ర ఉండడం లేదు, పగలు పని తప్పడం లేదు అంటూ వాళ్లతో పాటు కలిసి పనిచేస్తారు. అలా 4 రోజులు గడిచిపోతాయి. 4 రోజులు వాళ్ళు దోమల్లో ఉండలేక ఇంక ఎవరింటికి వారు దారి పట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ మరుసటి రోజు రోజా తన భర్త మామయ్య అత్తతో
అదే విషయాన్ని చెబుతుంది. వాళ్ళు కూడా సరే అని సర్దుకొని మీనా వాళ్లతో అర్జెంటుగా పని పడిందమ్మా, అందుకే వెళ్ళాల్సి వస్తుంది. అని చెప్తారు. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆ తర్వాత లక్ష్మి తన భర్త కూడా ఏదో సాకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ, మన ఊర్లో ఎక్కడ ఉన్నా ఇన్ని దోమలుండవు, కొంచెం ప్రశాంతంగానా నిద్రపోవడానికి మంచి గాలి వస్తుంది. వామ్మో, ఇక్కడ గాలి వస్తుంది కాని దోమలు చంపేస్తున్నాయి. ఇంకో వారం రోజుల దాకా మీటర్ రాదంట. వారం రోజులు ఇక్కడుంటే వాళ్ళు మన చేత గొడ్డు చాకిరీ చేస్తూనే ఉంటారు. రాత్రిపూట దోమల మధ్య పడుకోబెట్టేవాళ్ళు. ఆ బాధ నుండి తప్పించుకున్నాం. అనుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీటర్ బిగించుకొని అత్తా కోడలు ఇద్దరూ పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే తాగుబోతు సుబ్బయ్య అక్కడికి వచ్చి, అక్కా, మీరు చెప్పినట్టే రాత్రిపూట వచ్చి మీతో పాటు మీటర్ బిగించి వెళ్తున్నాను. పగలు వచ్చి మీరు దాచిన మీటర్ని తీసుకెళ్తున్నాను. ఇలా వారం రోజులు చేసినందుకు డబ్బులిస్తాన్నారుగా, డబ్బులివ్వండి. ఇదిగో డబ్బులు తీసుకో. ఈ డబ్బులు తీసుకుని తాగి తందనాలాడకుండా ఇంటికి తీసుకెళ్ళు. ఈసారి మా ఆవిడకిస్తానులే అక్కా. పో, ఆ పంజయ్ కొంచెం సంతోషపడుతుంది. అవునత్తా, బాగా సంతోషపడుతుంది. లేదంటే నేను తీసుకొచ్చిన అన్ని కూడా అదే తాగేస్తుంది. ఈ డబ్బులు దానికిస్తే అది సపరేట్గా తెచ్చుకునింది. ఆ మాట వినగానే అత్తా కోడలు షాక్ అవుతారు. మొగుడికి మొగుడు, పెళ్ళానికి పెళ్ళాం సరిపోయారు అంటూ అతన్ని పంపిస్తారు. బంధువులందరూ వెళ్ళిపోయినందుకు ఇక ప్రశాంతంగా ఉంటూ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ సాయంత్రానికి ప్రశాంతంగా నిద్రపోతారు.